మత్తయి సువార్త 4వ అధ్యాయం 23, 24. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ప్రతి వ్యాధిని, అందరూ ప్రతి వ్యాధి అనండి. ఇది జీవితాంతం తగ్గదు, మాకు తెలియదు, ఇక్కడ రాసి ఉంది ప్రతి వ్యాధి అని. ఇది బీపీ అండి, జీవితాంతం తగ్గదు. థైరాయిడ్ అండి, ఇది తగ్గదు. వెరికోయిస్ వెయిన్స్ అండి, లేకపోతే ఇది ఈ ప్రాబ్లం అండి, ఇది ఇంకా జీవితాంతం ఇది ఇంతేనండి, ఇలాగే ఉంటుంది. ఉండొచ్చు. నమ్ముట నీ వశం అయితే, నువ్వేమి నమ్మితే జరుగుతుంది. గాడ్ మేడ్ థాట్స్ వెరీ పవర్ఫుల్ ఆన్ దిస్ ప్లానెట్. అందరూ తలంపులు అనండి. నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని తలంపులను మార్చుకుంటే అది నెరవేరుతుంది అంట. దట్ విల్ హ్యాపెన్. మ్యాన్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్. యు నో, somebody say I am very powerful. Let's go to Matthew 5:22. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. Now see the things. అంటే కారణము లేకుండా కోప్పడకూడదు, ఏదో కారణం ఉండాలి. కోప్పడొచ్చు, కానీ మళ్ళీ కోపం సూర్యుడు అస్తమించే ముందు ఏమైపోవాలంట? తగ్గిపోవాలి. చాలా మంది చూసుకోండి, అప్లై దిస్. మీరు కోపం అలాగ 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు కొనసాగించండి. అది ఏదో ఒక రకంగా అస్వస్థతకు గురవుతుంది నీ జీవితంలో. నీకో ఎవరికో ఒక విధంగా యాంగర్. నీకు తెలియదు ఎందుకు వచ్చిందో అనుకుంటావు, తెలియదు. తర్వాత గుర్తుపెట్టుకో, 4 రోజులైనా 10 రోజులైనా నెల రోజులైనా ఆ గొడవలో నీ హీట్ తగ్గలే, దాని మూలంగా వచ్చే సమస్య. ఆ రాత్రి అవ్వకముందే, ఆ రాత్రి చీకటి పడుతుందంటే నీ కోపం పంచర్ చేసేలా. ఇఫ్ యూ డోంట్, దట్స్ అ ప్రాబ్లం అగైన్. తన సహోదరుని చూసి వ్యర్థుడా, ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తే whosoever shall say to his brother raka shall be in danger of counsel. Whosoever shall say fool shall be in danger of hellfire. ఇక్కడ 3 క్యాటర్స్ ఉన్నాయి. ఒకటేమో కోప్పడకుండా, కోప్పడ్డావు కరెక్టే, కానీ ఒకవేళ కారణం లేకుండా కోప్పడితే తీర్పుకు గురవుతావు అంట. రైట్? అంటే నీకు ఏదో కొన్ని పాయింట్స్ పడిపోతాయి. రెండవది రాక అంటే వ్యర్థుడా అన్నది. ఒక రకంగా ఇది కొంచెం కరెక్టే. వ్యర్థుడా అంటే ఎంప్టీ మ్యాన్, అంటే ఏమీ లేదు, ఖాళీ, నీకు బుర్రలేదు, నీకేమీ లేదు అని నువ్వు కనుక ఒక వ్యక్తిని అంటే ఏంటంట, నీవు సభకు లోనవుతావంట. సభకు అంటే డిస్కషన్ నేనేం చేయాలని ఒక సభకి ఇస్తారంట, అది డేంజర్. జడ్జిమెంట్ అంటే నీ మీదకి ఏదో తీర్పు వచ్చేస్తుందా, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది నీకు, తర్వాత నువ్వు దాన్ని తెలుసుకొని బాగు చేసుకొని బాగుపడతావు. ఓకే, అది వేరు. కోపం వస్తుంది, అది వేరు. ఇది ఇక్కడ ఏంటి, ఇక్కడ నీకేమీ లేదు, నీకు బుర్రలేనోడివి, నీకు ఖాళీ, నువ్వు వేస్ట్ అంటే నువ్వు సభకు గురి అవుతావంట. ఆ సభలో నీకు ఏదైనా చేయొచ్చు, డేంజర్. నీకు నరకం పంపించవచ్చు, పర్లకు పంపించవచ్చు, క్షమించవచ్చు, ఏదైనా చేయొచ్చు. సభ అగైన్ ఇట్స్ ఎ డేంజర్. అయితే ఫూల్ అంటే ఏంటి? నీ మైండ్ పాడైపోయింది. ఏం పాడైపోయింది? హీస్ ఫూల్, స్టూపిడ్. అంటే మైండ్ పాడైపోయింది అని. ఎంటీ వేరు, ఒక వ్యక్తి మీద కోపడడం వేరు, అదొక తప్పు, అది ఫస్ట్, దానికి కొంచెం శిక్ష. నీలో ఏమీ లేదు అన్నవాడికి 2వ శిక్ష. 3వది ఫూల్, నీ మైండ్ పాడైపోయింది, నువ్వు ఇంకా బాగుపడవు. నీ మైండ్ ఇంతే, నీ జీవితం ఇంతే. యువర్ మైండ్ ఈజ్ లైక్ దాట్. ఇక నువ్వు జీవితంలో ఎదగలేవు, మారలేవు. యు ఆర్ ఎ ఫూల్, యూ కెనాట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో, అతడు నరకాగ్నికి లోనవుతాడు. యూ కెనాట్ టెల్ సంబడి, యూ కెన్ బ్లేమ్ దెమ్, టెల్ దెమ్ ఇలా ఉన్నావు, నువ్వు మారాలా. యా, యూ కెన్ టెల్, బట్ యూ కెనాట్ దెమ్, యూ ఆర్ లైక్ దిస్ ఫర్ అవర్ జడ్జ్మెంట్, నాట్ ఏ జడ్జ్మెంట్ లైక్ దిస్. ఇక ఇది మారడు, నీ బుద్ధి ఇంతే, నువ్వు ఇంతే అని ఫిక్స్ అయ్యావు అనుకోండి. ఒకవేళ మనకంటే నరకంలోకి వెళ్ళిపోయే డేంజర్ ఉందంట, నరకంలో పడిపోవచ్చు అంట. ఇన్ డేంజర్ ఆఫ్ హెల్ ఫైర్. అన్నిటికంటే డేంజర్ ఏంటి? తీర్పు కూడా లేదు, హెల్కి వెళ్ళిపోవచ్చు. వై ఐఎమ్ టెల్లింగ్ దిస్? బికాస్ ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి హైయెస్ట్ ఎబిలిటీ ఏంటంటే తలంపు అనండి. వాట్ ఈస్ ద డామినేటింగ్ థాట్ ఇన్ యువర్ లైఫ్ విల్ కమ్ టు పాస్. నీవు ఏ తలంపునైతే ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఏ తలంపు ఆలోచిస్తున్నావో, అది నీ జీవితంలో జరుగుతుందంట. దట్ విల్ కమ్ టు పాస్. అందుకే అంటాడు యేసు, ప్రభు నీకు సమస్తం సాధ్యం అంటే, నాకు సాధ్యమే, కానీ నీకు ఒక సామర్థ్యం ఉంది తెలుసా? నమ్ముడు నీ వశం అయితే, ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ బిలీవ్, దట్స్ ద ఎబిలిటీ దట్ గాడ్ హస్ గివెన్ టు మ్యాన్ కైండ్. ఎవ్రీ మ్యాన్ హస్ దట్ ఎబిలిటీ. టుడే మే యూ యూజ్ దట్ ఎబిలిటీ. అంటే అందుకే నువ్వు లాస్ట్ అయిపోయిన, ఇట్ ఈస్ నాట్ డన్ అంటిల్ ఐ సే ఇట్ ఈస్ డన్. ఎందుకు? ఒకవేళ లాస్ట్ లో కూడా నువ్వు తలంపు మారితే, ఎయిడ్స్, క్యాన్సర్, రోగాలు, అప్పులు ఆ రోడ్డు మించే డైరెక్ట్ గా నువ్వు సింహాసనం కూడా ఎక్కేయచ్చు. యు సీ దట్ నౌ? యు ఆర్ వన్ డామినేటింగ్ థాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్ అని చెప్పండి. యు ఆర్ వన్ డామినేటింగ్ థాట్ అవే ఫ్రమ్ యువర్ హీలింగ్. You are one dominating thought away from your marriage. You are one dominating thought away from your own house. One dominating thought. అందుకే ఒక ప్రామిస్ ని తీసుకొని అది నీ తలంపుల్లోకి వెళ్ళిపోయి ఇది జరుగుతుందని నమ్మితే దేవుడు దాన్ని చేస్తాడు. దట్స్ యువర్ ఎబిలిటీ. గాడ్ సేస్, ఇఫ్ యూ బిలీవ్ ఐ విల్ డూ ఇట్. అందుకే మార్నింగ్ ఈవినింగ్ టైం ఎందుకు ఇవ్వాలా?
ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్స్. మధ్యాహ్నం నువ్వేం చూసినా, ఎవరన్నా ఏదైనా చూపించిన, ఎదురు చెప్పినా, ఏదైనా ఆఫర్ చేసినా, ఒకవేళ నీకు తాగించిన, సాయంకాలానికి పశ్చాత్తాపడి మళ్ళా చేయకుండా బలం పొందుకొని వెళ్ళిపోతావు నువ్వు. మళ్ళీ పొద్దున్న బలంతో ఉంటావు, సాయంకాలం మళ్ళీ బలం పొందుకుంటావు. See, your thoughts are filled with the word and prayer. అందుకే టైం డామినేటింగ్ థాట్. ఫూల్ అంటే ఏంటి? యువర్ మైండ్ ఇస్ కరప్టెడ్, ఇట్స్ డన్. నో, యూ క్యాన్ చేంజ్. అందుకే అంటాడు రెన్యూ యువర్ మైండ్. కొరింథీయులు కూడా అంటాడు 10వ అధ్యాయంలో, బ్రింగ్ ఇన్ టు క్యాప్టివిటీ యువర్ థాట్. మీ తలంపులను క్రీస్తుకు లోపరచండి. ఎవ్రీబడి హ్యాస్ దిస్ పవర్. దెర్ ఈస్ నో పోర్, నో రిచ్. యూ క్యాన్ బి బోర్న్ పోర్, బోర్న్ సిక్, బోర్న్ ఎనీథింగ్. విత్ యువర్ థాట్ హై ఇస్ ద లిమిట్ ఫర్ యూ. ఎలాగైనా పుట్టొచ్చు, కానీ ఏ తలంపులు అయితే వాక్యం దగ్గర తీసుకుంటావో ఆ తలంపులతో నీకు ఆకాశమే హద్దులు. May this generation mothers bless their kids from today. Thoughts. When thoughts change, everything will change. The most dominating thought will come to pass in your life. The most dominating thought will come to pass in your life. Why prophecy? Andru prophecy endukantaru? Prophecy becomes your dominating thought. So that will come to pass. యాకోబుకి మాటికి చెప్పాడు, నేను ఆశీర్వదిస్తా, ఇలా చేస్తా. ఎందుకు? He want that to be his dominating thought. అబ్రహాం చెప్పాడు, నేను ముసలోడిని అయిపోయా, ఇలాగైపోయా, అదంతా నీకు 1 సంవత్సరం కొడుకు పడతాడు అని. దట్ బికేమ్ హిస్ డామినేటింగ్ థాట్. నేను బలహీనుడిని, మా ఆవిడ బలహీనుడు అయిపోయింది, మాకు 100 వయసు, భూలోకంలో ఎవరికి జరగలేదు, ఇది ఎక్కడ వినలేదు, ఒక సాక్ష్యం కూడా లేదు, జరుగుతుంది, అందరూ అడుగుతున్నారు. అందుకనే అదంతా కాదు. Will you listen to me? So that became his dominating thought. It came to pass. అబ్రహాములో దాన్నే నమ్మాడు, అది జరిగిపోయింది. లోకమంతా ఒకటి నమ్మితే నువ్వేం నమ్ముతావు అదే జరుగుతుంది. యువర్ మోస్ట్ డామినేటింగ్ థాట్. అందుకే చెప్తాడు, గుమ్మ ముందు కట్టుకో, లెట్ ఇట్ డామినేట్ యువర్ థాట్స్. అందుకే డోంట్ కాల్ ఎ మ్యాన్ ఫూల్. యువర్ డేంజర్ ఆఫ్ వాట్ అంట? హెల్ ఫైర్. ఎవరినో ఫిక్స్ అవ్వకపోకూడదు. ఈడు మారడు, ఈడు మైండ్ ఇంతే, ఈడు బుర్ర ఇంతే. నో, బికాజ్ యువర్ అటాకింగ్ హిస్ మైండ్ విచ్ క్యాన్ చేంజ్. యూ షుడ్ రిబ్యూక్ హిమ్, చాస్టైజ్ హిమ్. 2 కొట్టు, తిట్టు, మారాలని కొట్టాలి. అందుకే ఈడు మారడానికి ఫిక్స్ చేయకూడదు, ఎందుకంటే అది దేవుని యొక్క సామర్థ్యం. మరి స్వార్థ ఏం చెప్తావు నువ్వు? వెళ్ళి ఇంకేం మారుస్తావు? స్వార్థకు అదే బేస్. సంబడి ఈస్ బీయింగ్ బ్లెస్డ్ టుడే. ఎంతమందికి కళ్ళు తెరవబడ్డాయి అబౌట్ ఫూల్ అండ్ ద థాట్. అందుకే టైం, అవకాశం వచ్చినప్పుడు వినాలా. షుడ్ లిసన్ టు వర్డ్ లైక్ దిస్. టేక్ దట్ వర్డ్, రైట్ ఇట్ డౌన్ అండ్ యూజ్ ఇట్. తీసుకోండి, టేక్ ద బెస్ట్ థాట్, టేక్ ఇట్. నీకు భయం ఉందా? ఒక్కొక్కటి చదువుకొని ప్రార్థన చేయండి. అలాగే మీరు 4 రోజులు చేయండి, నీకు ధైర్యం వచ్చేస్తుంది. లోకమంతా మునిగిపోతున్నా, యూ విల్ బి స్ట్రాంగ్. టేక్ దట్. లేదా ఒక అధ్యాయం చదవండి, రోజుకు ఒక అధ్యాయం, పొద్దున్న ఒక అధ్యాయం, సాయంకాలం ఒక 2 అధ్యాయాలు. అంత టైం లేదా? పొద్దున ఒక 10 వచనాలు, సాయంకాలం ఒక అధ్యాయం. దాని గురించి ప్రేయర్ చేస్తూ ఉండాలి. రైట్, లెట్స్ గో. మాథ్యూ 4:23. ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు ఆయన నిన్న నేడు నిరంతరము. ఏ రోగం అయితే పుట్టుకతో ఉందో, తాత ముత్తాతల నుంచి ఉందో, ఈ రోజు నుంచి అది వెనక్కిపోవును గాక. వాట్ ఎవర్ సిక్నెస్ ఇట్ ఈస్, జీసస్ డిడ్ దట్. నెక్స్ట్ 24లో అనేక మందిని పట్టుకొచ్చారంట. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన మరి చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన వద్దకు తీసుకురాగా వారిని ఏం చేశాడంట? హీల్డ్ ఎవ్రీబడీ. ఎవ్రీ హోమ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ హీలింగ్ రివైవల్ ఫ్రమ్ టుడే. ఈ వాక్యం తర్వాత ప్రతి గృహములో స్వస్థత, ఉద్యోగం కలుగును గాక. లెట్ దేర్ బి హీలింగ్ రివైవల్. ఏదైతే ఇప్పుడు దాకా జరగదనుకుంటున్నారో దేవుడు దాన్ని జరిగించును గాక. బిలీవ్ ఇట్, కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ బిలీవ్ ప్రాస్పరస్. నేను ఊబిలోకి వెళ్ళిపోయా, మళ్ళా పైకి లెగిస్తా. ఈ రెస్టరేషన్ టైం. సంబడీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ డెత్స్. చాలా మంది అప్పుల్లోంచి వచ్చేస్తున్నారు, దీర్ఘకాల రోగంలోంచి బయటకు వచ్చేస్తున్నారు, దీర్ఘకాల శ్రమల్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. యు కమింగ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్, సిక్నెస్, పెయిన్, డిసీజ్, suicidal thoughts, alcoholic, smoking. Somebody is coming out in Jesus' mighty name. నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నీ వాక్య ప్రకారం ఇప్పుడే ఆ దేహాన్ని బలపరచండి, దీర్ఘాయువు దయచేయండి. మాటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ దేహాన్ని పరిపూర్ణమైన స్వస్థత ఆ దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. లార్డ్ బ్లెస్ దెమ్, హీల్ దెమ్ ఫ్రమ్ హెడ్ టు టో. ప్రతిదాన్ని ముట్టి స్వస్థపరచండి అయ్యా. అందరూ ఈ రోజు నుంచి ధైర్యముగా వారు జీవిస్తూ, నీ కృపలో సంతోషముగా, ఎవరితో పోల్చుకోకుండా నేను ఇక్కడ సమృద్ధిగా జీవిస్తాను, తర్వాత ఒక రోజు నా దేవునితో యుగయుగములు జీవిస్తాననే కృప వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.